ఎఫ్ఐఆర్ కట్టేది ఆ వారంలో. అట్లాగా ఇప్పుడు చెయ్యమని ఓ రకంగా ప్రొవోక్ చేస్తున్నాడు. బేసిక్గా పెద్దిరెడ్డి మంచి చెడు అని మనం సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు, అక్కడ 2 కోణాలు ఉన్నది. ఆయనకి సంబంధించిన వ్యవహార శైలి గురించి ఇంతకుముందు మనమే మాట్లాడుకున్నాం. వాళ్ళ అనుచరులు చేసే బేభత్సాలు అరాచకాలు అన్నటువంటిది తన పేరు చెప్పుకుని చేసేటటువంటిది. అదే పెద్దిరెడ్డికి సంబంధించి అయినా అక్కడ గెలుస్తూ వస్తున్నాడు. ఏది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గెలుస్తున్నాడు, వైసీపీ ఇదే ఇప్పుడు కూడా మొన్న అంతటి పీక్ స్టేజ్లో కూడా గెలిచాడు. అంటే లోకల్గా అయితే పబ్లిక్లో అతని మీద భయంతో ఓట్లేసడం మొన్నసారి భయం లేదు కదా ప్రాక్టికల్గా అయితే. అయినా ఎట్లా సాధ్యమైంది పాయింట్. రెండవది ఇప్పుడు అక్కడ కావాల్సినటువంటిది ఈ వ్యవహారంలో సివిల్ డిస్ప్యూట్ లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. నా భూమి నాది అంటాడు, కాదు కాదు నీది కాదు అని చెప్పేటటువంటి ఇష్యూ. ఇందులో క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఏముండదు, కాకపోతే పేపర్లలో వార్తలు పొంకాలుగా రాసుకోవడానికి. అదే సందర్భంలో ఎందుకంటే వరుసపెట్టి పెద్దిరెడ్డిని ఏదో ఒకటి అక్కడ బద్నాం చేయడం. రెండవది ఏంటంటే ఇప్పుడు రాజుని దెబ్బతీయాలంటే రాజు చుట్టూ ఉన్న బలగాలని భయపెట్టాలి. చదరంగంలో వ్యూహం ఏంటి, ఎప్పుడైనా సరే రాజు చుట్టూ ఉన్నటువంటి ఏనుగు కావచ్చు, ఏనుగుని కావచ్చు, సైన్యాధికారిని కావచ్చు, మంత్రిని కావచ్చు, గుర్రాన్ని కావచ్చు, వీటిని దెబ్బ కొడతారు చదరంగంలో. ఇప్పుడు అట్లాంటిదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఈ దెబ్బకి భయపడి ఎంతవరకు అంతవరకు ఉంటున్నాడు. ఆయనకి సభల్లో మాట్లాడటం అంతవరకే ఉంటున్నాడు. ఇదివరకు మళ్ళీ ప్రతిదానికి స్పందిస్తున్నాడా, కంట్రోల్లో పెట్టారు ఆ కేసులు వాళ్ళ అబ్బాయి మీద తన మీద. అట్లాగే విజయసాయి రెడ్డి